రైట్. మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హరీష్ రావు పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి, అలాగే బీఆర్ఎస్ భవన్ నుంచి మా ప్రతినిధి రాధిక మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం చారితో మాట్లాడదాం. చారి, ప్రజెంట్ తెలంగాణలో ఈ మంత్రతంత్రాల చుట్టూ రాజకీయం టర్న్ తీసుకుంది. అసలు ఎప్పుడైనా ఇలాంటి కామెంట్లు చూసామా? సో ఆయన వెళ్లారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు వెళ్లారు ఈ డేట్లో అంటూ మెన్షన్ చేస్తూ వస్తున్నారు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో ఈ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలకు సంబంధించినటువంటి కామెంట్స్ చుట్టే రాజకీయం తిరుగుతుంది. ఇటీవల వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వీటికే దారితీశాయి. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులకి లీగల్ నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా దాని మీద స్పందించారు. నిజంగానే హరీష్ రావు అలాంటి పూజలు గనక చేయకపోతే వాటి వివరాలని ఎందుకు బయటపెట్టలేదు అనేటువంటి అంశానికి సంబంధించి ఓ ప్రశ్నని లేవనెత్తి వచ్చారు. మీరు దానికి సంబంధించి మీ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ బయటపెట్టండి, దానికి సంబంధించి ఏం జరిగింది అనే విషయాలన్నిటి మీద బయటపెడితే అప్పుడు పార్టీగా పిసిసిగా నేను స్పందిస్తాననేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూనే ఇలాంటి అధికారం పోయిన తర్వాత ఇలాంటి పూజలు చేయటం వల్ల అధికారం రాదు, ప్రజలకు ఇలాంటి వాటిని జీర్ణించుకునేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. నిజానికి హరీష్ రావు పూజల కోసము కుటుంబంతో వెళ్ళినా కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తారనేటువంటి ప్రశ్నని ఆయన లేవనెత్తినటువంటి నేపథ్యంలో మొదట ఈ అంశాన్ని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ లేవనెత్తారు. హరీష్ రావు తెలంగాణలో కరువు రావాలని, తెలంగాణ ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత రావాలనేటువంటి ఉద్దేశంతో క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చేశారనేటువంటి ఆరోపణతో ఈ వ్యవహారం మొదలైంది. దానికి కొనసాగింపుగా మీడియా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సామా రామ్మోహన్ ఆ తేదీలని 5-6 తేదీలని ప్రకటించారు. ఆ తేదీలలో ఆయన ఈ 2 దేవాలయాలకు సంబంధించి హరీష్ రావు వెళ్ళి పూజలు చేసింది నిజమా కాదా అనేటువంటి సంబంధించినటువంటి వివరాలని బయటపెట్టాలనేటువంటి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి ప్రెస్ మీట్లకు సంబంధించినటువంటి అంశాన్ని హరీష్ రావు సీరియస్గా తీసుకున్నారు. ఇద్దరికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. లీగల్ నోటీసులు పంపించినా కూడా భయపడేటువంటి అవకాశం లేదనేటువంటి అంశాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. హరీష్ రావు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం పూజలు చేశారు అనేటానికి సంబంధించినటువంటి వివరాలు బయట పెట్టాలనేటువంటి అంశాన్ని మరోసారి మహేష్ గౌడ్ కూడా స్పష్టం చేశారు. సో మొత్తానికి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఈ తంత్ర పూజలు, క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణల చుట్టే ప్రస్తుతం రాజకీయం తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. లీగల్ నోటీసులకు సంబంధించి, వివరణకు సంబంధించి కావచ్చు, క్షమాపణలకు సంబంధించినటువంటి విషయం నుంచి కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు ఇచ్చినటువంటి ఇద్దరి పేర్లు అలాగే పిసిసి ఈ ముగ్గురు కూడా ఈరోజు లీగల్ నోటీసులకు సంబంధించినటువంటి క్షమాపణ కానీ ఇలాంటి విషయాలని ప్రస్తావించకుండా పిసిసి చీఫ్ దాన్ని కొనసాగించు ప్రయత్నం అయితే కనపడింది. ఆ పూజలు ఎందుకు చేశారు, ఏం పూజలు చేశారు అనేటువంటి వివరాలు బయట పెట్టాలనేటువంటి డిమాండ్ను కూడా మహేష్ గౌడ్ చేయడం వల్ల దానికి మరింత స్పేస్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది.